ఈరోజు మనం లంసింగ్ పక్కన ఉన్న బౌడా అనే విలేజ్లోకి వెళ్దాం అనమాట. అక్కడ శివాలయం ఉందంట, చాలా ఫేమస్ అంట. ఇగో ఈ బ్రోనే మనల్ని అక్కడ తీసుకెళ్ళేది. సో వెళ్తున్నాము, చూపిస్తాను నేను. ఇక్కడ మీకు విలేజ్ ఉంది. సో ఇది ఆ బౌడా అనే విలేజ్ అనమాట. శివాలయం దగ్గరికి వెళ్తున్నాము. చూడండి ఆదివాసీలు అలా ఇల్లులు ఎలా ఉన్నాయో, అక్కడక్కడ డెవలప్ అయినాయి, అక్కడక్కడ పెంకిటిల్లు ఉన్నాయి. అంటే ఇది కొంచెం డెవలప్ అయిన ఏరియానే అనమాట. సో ఇల్లులు ఉన్నాయి అక్కడక్కడ పెద్దవి, అంటే మేడిల్లులు. సో పెంకిటిల్లు ప్రతి దగ్గర లేవు, మేడిల్లు ఉన్నాయి. కొంచెం డెవలప్ అయిందే. వచ్చేసాం మన శివాలయం దగ్గరికి. మన ఫ్రెండ్ ఉంది, చూపిస్తాను. చూడొచ్చి ఇవన్నీ విగ్రహాలన్నీ ఇవన్నీ చెక్కించినాయనంట. అసలు ఇది ఇక్కడ అంటే ఇలాంటి మారుమూల ప్రదేశంలో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫేమస్సే, కానీ మనకు తెలియలేదు. కానీ నిజంగా ఇది చాలా అంటే చాలా ఫేమస్ అవ్వాల్సిన గుడి. సో కంపల్సరీ దీన్ని లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి, అందరికీ తెలిసేటట్లు. ఈ వీడియో చాలా దూరం వెళ్ళాలి, ఎందుకంటే ఇంత గొప్ప పురాతనమైన గుడి ఇంత బాగా చెక్కి చూడండి అసలు ఎలా ఉందో. అంతా ఆర్టేనంట, చేతితో చెక్కిందేనంట, చాలా రియలిస్టిక్గా చెక్కారు. ఇది అది శివలింగం. గుడి బయట నుంచి చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. చాలా బాగుంది. లోనకి వెళ్తే ఇంకా అసలు మీరు మర్చిపోరు. చూద్దరు మన వీడియోలో, చాలా అంటే చాలా బాగుంది. ఇది గుడి బయట నుండి. పైన పెద్ద శివలింగం ఉంది, నిత్యం పూజలు జరుగుతాయంట. ఇప్పుడు మీరు చూస్తుంది గుడి ఫ్రంట్ ఫేస్ అనమాట. పైన రావణాసురుడు, శివుడు, పార్వతి. ఈ విగ్రహం కాలభైరుడు అంట. ఫ్రంట్ కూడా చూపిస్తాను నేను మీకు. చూసారా, కాలభైరుడు విగ్రహం అనమాట. సో లోన్కి వెళ్ళి చూద్దాము. సో లోన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ విగ్రహాలన్నీ చెక్కించినయే. సో చాలా బాగున్నాయి చూడండి. ఈ టైల్స్ కానీ ప్రతిదీ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. చూపిస్తాను నేను. గర్భగుడి ఇది ద్వారం అనమాట, మెయిన్ ద్వారం. మన ఫ్రంట్ ఉంది చూడండి. ఇప్పుడు లైట్ వేసారు, నిజంగా ఎంత గొప్పగా చెక్కారంటే చూడండి. ఇదిగో నిజమైన అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చూసి ఇక్కడి నుంచి వెళ్ళాలని అనిపించట్లేదు, అంత బాగుంది. చూడండి పైన అది శివుడు అంటే చేతితో చెక్కిన విగ్రహం. ఇది శివలింగం అనమాట. చూడండి, నిత్యం పూజలు జరుగుతాయంట, అన్నదానం కూడా జరుగుద్ది. ఇవి చూడండి పురాతన నుండి వచ్చే శివలింగాలు అనమాట. ఇగో చూడండి, ఇక్కడ పురాతన నుండి వచ్చే శివలింగాలు. ఇది నంది చూడండి. ఇక్కడ కుమారస్వామి, వినాయకుడు ఉన్నాడు చూడండి. కుమారస్వామి విగ్రహం అనమాట. ఇది వినాయకుడు. ఇది ఒక పురాతనమైనటువంటి శైవక్షేత్రం. ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నాటి శివలింగ అవశేషాలు, శివాలయ అవశేషాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఊరి పేరు బౌడ. బౌడ అన్నది ఎందుకు వచ్చిందంటే, పేరు బౌడు అంటే శివుడు. అక్కడ బౌడు వెలిసినటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ బౌడు అనే గ్రామం పేరు వచ్చింది. ఇక్కడ మేము గ్రామస్తులు అందరం కలిపి ఒక 5-6 సంవత్సరాల కింద ఇక్కడ పాకలపాడు గురువు గారు ఆయన పూజలు చేసుకుందామని వాళ్ళంతా గ్రామస్తులందరూ నిర్ణయించడం. దానికి మేము అందరూ కూడా కలిసి వెళ్తుంటే ఏంటంటే కలిసి మేము నర్సీపట్నం నుంచి వచ్చాము. మేము ఏంటంటే ఇక్కడ ప్రతి నెల కూడా పూజా కార్యక్రమం చేస్తుండేవాళ్ళం. ఆ సందర్భంలో ఈ శివలింగాలు అవి చూసి ఇక్కడ ఒక శివాలయం కడితే ఎలా ఉంటుందన్న సంకల్పం కలిగింది. అక్కడ అశోక్ బాబు గారు ఒక సాధకుడు ఇక్కడ ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో ఏంటంటే శంకుస్థాపన చేసాం. కానీ కొన్ని కారణాల్లో ఏంటంటే చాలామంది అనకాపల్లి నుంచి పెద్ద పెద్ద సంపన్నమైనటువంటి భక్తులు వచ్చి మేము చిన్న ఆలయం కట్టుకుందాం అనుకుంటే ఒక కైలాసాన్ని ఇక్కడ కిందకి దించినంత చాలా వేడుకగా చాలా వైభవంగా ఏంటంటే ఒక ఆలయాన్ని నిర్మింపజేశారు వాళ్ళు. అందులో శ్రీమతి మల్ల ఇందిర గారని మల్ల ఇందిర, మల్ల అప్పలనాయుడు గారని దంపతులు. వారు చాలా ఇనిషియేషన్ తీసుకుని సుమారుగా ఒక 40-50 లక్షలు ఆవిడ ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఆవిడ ఆధ్వర్యంలో చాలామంది ప్రముఖులు అక్కడి నుంచి అనకాపల్లి నుంచి వచ్చారు. అందులో కాండ్రేగుల నాయుడు గారని ఒక చిన్న అప్పారావు గారి అబ్బాయి. వాళ్ళు కూడా కొన్ని లక్షలు వేలాది ఆయన కూడా ఒక 40-50 లక్షల దాకా ఆయన ఖర్చు పెట్టారు. ఇంకా ఎంతోమంది గౌరవ ప్రముఖులు, తర్వాత మిగతా వాళ్ళు అనకాపల్లి రాజారావు గారు అని చెప్పి ఆయన, ఇలా చాలామంది ఏంటంటే అక్కడ ఇనిషియేషన్ తీసుకుని ఎక్కడ ధన సమస్య లేకుండా చాలా వేడుకగా ఒక ఆలయం నిర్మించడం అయింది. అయితే గ్రామస్తులు ఏమని మిగతా అంతా కూడా ఏ శ్రమదమాదులు కోసుకుని ఇది కావాలంటే తీసుకొచ్చేయడం. ఇక్కడి నుంచి ఇప్పుడు రాయి తేవాలంటే వాళ్ళు ఎవరిని వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకొచ్చి ఇలా ఏది కావాలంటే అదేమో తీసుకొచ్చి వచ్చిన వాళ్ళు ఎంతమంది కొన్ని రోజు కనీసం 100 మంది పైన వచ్చేవారు. వాళ్ళందరికీ భోజనాలు, వసతులు అన్నీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళు ఎంతో చక్కగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళకి
ఎవరు కూడా ఆకలితోటి వెళ్ళకుండా వీళ్ళ ఊళ్ళో సాంప్రదాయం అది. మొట్టమొదటి కూడా పూర్వం నుంచి ఉంది. ఆ సాంప్రదాయాన్ని అలా కొనసాగించారు. తర్వాత ఏంటంటే ఆలయం నిర్మించిన తర్వాత రకరకాల కారణాల వల్ల ఇక్కడ ఈ స్వామివారికి ఈ కా అక్కడ సరైన అర్చకుడు దొరక్క రకరకాల కారణాల వల్ల అది మామూలుగా ఇక్కడ మా పద్ధతిలో మేము అర్చన చేసుకుంటున్నాం. నాకనిపించింది. నేను ఆయన భక్తుడినే. నేను శంకుస్థాపన నుంచి కూడా నేను సాక్షిభూతుడిని దీనికి. నేను అందులో పాలు పంచుకునేవాడిని. గ్రామస్తులతో మాట్లాడుకుంటే తప్పనిసరిగా అలా చేద్దామండి. మీరు తప్పనిసరిగా ముందుకొస్తే మంచిదన్నారు. అందుకని ఈ కార్తీక మాసంలోనేంటంటే నేను స్వచ్ఛందంగా ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా నేనేంటంటే రోజు స్వామివారికి ఏమన్నా సేవ చేసుకుందామని ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని, మా ఇల్లాల పర్మిషన్ తీసుకొని గత దీపావళి నాడు ఇక్కడికొచ్చాను. మళ్ళా అమావాస్య దాటిన తర్వాత నేను వెళ్తాను. మొత్తం కార్తీక మాసం అంతా కూడా 2 పూట్ల స్వామివారికి అర్చన, అభిషేకాలు అన్నీ చేసుకుంటున్నాం. మేము ఆ గ్రామస్తులందరూ కూడా తెల్లారి 6:30 అయ్యేసరికి మొత్తం అంతా గుడిలోనే ఉంటారు. గ్రామం అంతా గుడిలోనే ఉంటుంది. అందరూ కూడానేమోని స్వామివారికి అభిషేకాలు చేసుకుంటారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడానేంటంటే చాలా విశేషమైన స్పందనొచ్చింది. దాంతోటి ప్రతిరోజు కూడా 100 మంది తక్కువ కాకుండా ప్రతిరోజు వచ్చి స్వామివారిని దర్శించుకుని వాళ్ళు తరిస్తున్నారు. ఈవేళ సుమారుగా 400 మంది పైనొచ్చారు కార్తీక పౌర్ణమి సందర్భంలో. ఈరోజు ఏంటంటే గ్రామస్తులందరూ అనుకున్నాం. ఏంటంటే గ్రామస్తులు మేమందరూను ఏంటంటే ఈవేళ కార్తీక పౌర్ణమి వేడుకగా చేసుకుందామండి. అంతా దీపాలంకరణ అది మామూలుగా రెగ్యులర్‌గా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇంకొంచెం వేడుకగా చేసుకుందామని. అందుకని ఈ రోజంతా కూడా గ్రామం అంతా ఇక్కడే రాత్రి భోంచేయాలి. ఎవరు ఇంటి దగ్గరేమని అసలు వంట అన్నది పెట్టకూడదు. అందరూ వచ్చి ఇక్కడే చేయాలనుకున్నారు. అందరూ గ్రామస్తులు అందరూ కూడా కలిసి ఇది చేస్తున్నారు. అలాగే ఈ గ్రామ ప్రముఖులు, పెద్దవాళ్ళు ఆహ్, హ్మ్. కన్నయ్య గారు పేరేంటి ఇంటి పేరు? బోనం కన్నయ్య పడాల గారైతేనేంటి, అలాగే ఈయన పొ పొడిదొర గారు, తర్వాత బొజ్జుదొర గారు, బొజ్జరాజు గారు, ఇలా పెద్దవాళ్ళందరూ నాకు అందరి పేర్లు స్పష్టంగా తెలియవు. అందరూ మొఖాలైతే అందరితో పరిచయం. ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళ పేర్లుంటే చెప్పండి. అలాగే ఈ ఈ గడుతూరి వారి రాంబాబు గారు, తర్వాత ఈ ఈ యువతరం ఈ సీన్ అని గాని, లేకపోతే నేను ఆఖరికి కుర్రాడు చిన్న పండుగాడని వీడు కూడాను, అలాగే చందినాడని ఏమని ఉన్నాడు ఆయన. అందరూ వీళ్ళు వాళ్ళని లేదు. అందరి పేర్లు ఆడపిల్లలు అందరూ ఇక్కడేంటంటే ఇది మనది, ఇది మన పండగ. కార్తీక మాసం అంతా మాకు పండగే. ఇది అలాగేమని వాళ్ళు అందరూ కూడా సహకరించి గ్రామంలో పేరు పేరున అందరి పేరు మనం చెప్పలేం. మీరేమని తీసుకోలేరు కాబట్టి గాని, లేకపోతే పెద్ద లిస్ట్ చదవాలి. అలాగే పొరుగురు నుంచి ఏంటంటే బాలబాబు గారని చెప్పి ఆయన ఈ పక్కనే రాచపనుకు. ఆయన కూడా వచ్చి మా దీంట్లోనేంటంటే ఇందులో ఆయనే పాలు పంచుకుంటూ చక్కగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించుకుంటున్నారు. ఆహ్, అయితే సమయాభావం వల్ల ఏంటంటే నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను. అలాగే నా పేరు నాగేష్ కుమారు శర్మ. నేనేంటంటే గ్రామీణ బ్యాంక్‌లో ఒక మేనేజర్‌గా చేసి రిటైర్ అయ్యాను. నాకు ఇంటి దగ్గర ఎలాగా నాకు మా ఇంట్లో ఆహ్, దేవతార్చన ప్రతిరోజు చేసుకుంటాం. ఆ చేసుకునేదేదో ఈ ఆలయంలో చేస్తే నాతో పాటు 10 మందికి కూడా పనికొస్తుందని చెప్పే ఉద్దేశంతోటి చేస్తున్నాం. మేము చేసి ఏ రోజు కూడా భక్తులనేమో ఆకలితోటి పంపించకుండా ప్రతిరోజు కూడా భోజన సమయంలో వచ్చిన వాళ్ళకి లేకపోతే భోజనానికి ముందు వచ్చిన వాళ్ళు కూడా బాబు భోంచేసి వెళ్ళు అని చెప్పి వీళ్ళకి మొట్టమొదటి అతిథి సత్కారం ఉంది. దాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. అది ప్రోత్సహిస్తున్నారు. అంతా శివయ్య ఇస్తున్నాడని మేము అనుకుంటున్నాం. శివయ్య ద్వారా శివయ్య ఇచ్చింది శివయ్యకే ఖర్చు పెడుతున్నాం. ఇది క్లుప్తంగా దీని ఇప్పుడు మనం చూడొచ్చు ఆ ఊళ్ళో ఊరేగింపు అవుతుందన్నమాట. చూపిస్తాను నేను మీకు. ఈ రోజు దీనికోసమే ఉన్నాం ఈ ఊళ్ళో. చాలా అంటే చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ 5:30 అలా అవుతుంది అనమాట టైం. చూడొచ్చు మీరు. చూడండి జనం. ఇందాక ఊరేగింపు అయింది కదా. ఇప్పుడు దీపారాధన జరుగుతుంది. దీపాల్లో గుండె నిండా వెలిగిస్తున్నారు అనమాట. చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. సో ఇక్కడ మీరు చూడొచ్చు దీపాలు గుండె నిండా వెలిగిస్తున్నారు. ఇది మార్గం అనమాట, గుడికెళ్ళి దారి. సో దారి నిండా దీపాలు ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ జనం కూడా ఉన్నారు, వెలిగిస్తూ ఉన్నారు. ఈ ఊరు మొత్తం శివాలయం అంటే ఈ ఊరిలో మొత్తం అందరూ శివుని భక్తులేనమాట. చూడండి ఇలా వెలిగించారు. చూడండి ఇది శివలింగం అనమాట. దీపాలతో వేశారు. చాలా అంటే చాలా బాగుంది. పక్కన సౌండ్స్ వల్ల సరిగ్గా వినిపించకపోవచ్చు. ఇది దోలతోరణం అంట, అంటిస్తున్నారు అనమాట గడ్డిని. ఆ ద్వారంలా కట్టి వెలిగించారు. కాలుతుంది అది. చూడండి ఇంకా చాలా ఉన్నాయి ఎదరిని. సో ఇక్కడ వీళ్ళు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ భోజనం రెడీ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇక్కడ పెడతారు. ఇది అయిపోగానే దీపారాధన అయిపోగానే భోజనాలు పెడతారు.
చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఆఫ్టర్నూన్ ఆల్రెడీ తిన్నాం మనం. పక్కూరు నుండి కూడా వస్తున్నారంట. ఇక్కడ చాలా మంది వచ్చారు, కార్లు వేసుకొని వచ్చారు, బైక్లు వేసుకొని వచ్చారు. చాలా ఫేమస్ అంట ఈ గుడి. చాలా అంటే చాలా బాగుంది లోనే. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7:30 అవుతుంది. బౌడా విలేజ్ నుండి ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం ఏంటో తెలియదు. మధ్యలో ఏదైనా మంచి లొకేషన్ ఉంటే అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి వీడియో పోస్ట్ చేస్తాను. సో అప్పటి వరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.